2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మీకు కూడా. ఈ P4 గురించి నాకేమనిపిస్తుంటే P4 అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైంది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పనిచేయటం, సామాజికంగా అంటే చాలాసార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకి ఏమి చేయరు అని ఉంటుంది. ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేస్తుండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s లో అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొడతానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి.
మహిళా నాయకులను ఉద్దేశించి మీ నాయకులు చేసిన కామెంట్లపై మీరేమి యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి. అప్పుడు ఒప్పుకుంటాం, అమ్మో మహిళలంటే చాలా గౌరవము, రెస్పెక్ట్ టీడీపీకి అని. హోంమంత్రి అనిత గారు ఒక మహిళ హోంమంత్రి స్థాయిలో ఉన్నందుకు రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండాలి వాస్తవానికి. కానీ గౌరవ హోంమంత్రి గారు ఆవిడ ఏం చేస్తున్నారు? కేవలం ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంతమంది ఆడపిల్లలను ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి. ఈ రోజున మేము అడుగుతున్నాం. ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి కదా, మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా. మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు, ఆవిడ వెళ్లి పలకరించారు, నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలగజేశారు? అవేమీ ఉండవు. ఆర్భాటాలు మాత్రం ఏమీ తక్కువ ఉండదు. ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి? సోషల్ మీడియా సైకోలు ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని? అలాంటివేమీ చేయరు. పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు. మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు. మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలంటే చాలా గౌరవం, అయిపోయింది, చెప్పేస్తే పని అయిపోయింది అంతే, మిగతా వాటితో మనకేం సంబంధం లేదు, జరుగుతుందని గాలికి వదిలేస్తారు మహిళల్ని. అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో, జనసేన హ్యాండిల్స్ లో. నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రొఫెషన్ ని నాకు దూరం చేశారు, అక్కడ అవకాశాలు రాకుండా చేశారు. ఇవన్నీ చేసినందుకు మీ మీద నేనెన్ని కేసులు పెట్టాలి అసలు? కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది. చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడడమే. మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి బెదిరేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, స్పెషల్లీ ఐటీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు, అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు, కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు, ఇమ్మీడియట్ గా అరెస్టులు, అంత హడావిడి చేస్తారు కదా మీరు. ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి, ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి. వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వందలాది ఫేక్ అకౌంట్లు, లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం.